ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఛత్తీస్గఢ్లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కాలువపై 40 ఏళ్ల క్రితం నిర్మించిన 70 అడుగుల పొడవైన భారీ ఇనుప వంతెనను దుండగులు రాత్రికి రాత్రే ధ్వంసం చేసి ఇనుమును అపహరించారు. 10 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఈ వంతెనను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసి ఇనుమును దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. కోర్బా జిల్లా ధోదీపరా ప్రాంతంలో ఉన్న హస్దేవ్ ఎడమ కాలువపై ఈ వంతెన ఉండేది. ఈ నెల 18న స్థానికులు వంతెన కనిపించకపోవటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఈ దొంగతనంలో మొత్తం 15 మంది హస్తం ఉన్నట్లు గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పటివరకు 5గురిని అరెస్టు చేశారు. వీరంతా ఇనుమును స్క్రాప్ కింద విక్రయించడానికి ఈ సాహసానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి దాదాపు 7 టన్నుల ఇనుమును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో 10 మంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. దొంగిలించిన వంతెన భాగాలను కాలువ లోపల దాచి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వంతెనను దాదాపు 40 ఏళ్ల క్రితం పాదచారుల సౌకర్యం కోసం నిర్మించారు. ప్రస్తుతం వంతెన మాయం కావడంతో స్థానికులు సమీపంలోనే కాంక్రీట్ వంతెనను ఉపయోగిస్తున్నారు.